మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పల్నాడు జిల్లా రెంటపాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపైన మరో వివాదం నెలకొంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18న రెంటపాల గ్రామంలో పర్యటించారు. గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడు రెంటపాల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందారు. జగన్ కారు ఢీకొనడం వల్లే ఆయన మృతి చెందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ముఖ్యంగా సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణించిన వాహనమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశాన్ని సీసీ ఫుటేజీలతో పరిశీలించారు. ముఖ్యంగా సీసీ ఫుటేజీలతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ముఖ్యంగా జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి ఒక వ్యక్తి నలిగిపోయినట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో జగన్ తన కారు పైన నిలబడి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ ఉండగా ఒక కార్యకర్త కారు టైరు కింద పడి నలిగిపోవడం అక్కడ స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ స్పందిస్తూ సింగయ్య మృతికి కారణం జగన్, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చిల్లి సింగయ్య జగన్ కాన్వాయ్ను చూసేందుకు రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే పెట్రోలింగ్ ఎస్ఐ సమాచారంతో గుంటూరు జనరల్ హాస్పిటల్కు తరలించినప్పటికీ సింగయ్య అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మరొక వ్యక్తి కూడా గుండెపోటుతో మరణించారు. దీంతో జగన్ పర్యటన విషాదంగా మారింది. ఇక ఈ ఘటన రాజకీయ రంగులు పులుముకుంది. జగన్ వాహనం సింగయ్యను ఢీకొట్టినా ఆగకుండా వెళ్లిపోవడం మానవత్వం లేని చర్యగా టీడీపీ నేతలు విమర్శించారు. అటు వైసీపీ నాయకులు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ వీడియో నిజమేనా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? వీళ్ళేంటి బలి అంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.